देख रहे हैं तेलंगाना समाचार। మైనారిటీల అభివృద్ధి సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. రహమత్ హుస్సేన్ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా నియామకమై తొలిసారిగా కరీంనగర్కు వచ్చిన రహమత్ హుస్సేన్కు కాంగ్రెస్ నాయకులు స్వాగతం పలికి సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా రహమత్ హుస్సేన్ మాట్లాడుతూ, గత 4 దశాబ్దాల నుండి కాంగ్రెస్ పార్టీకి అంకిత భావంతో పనిచేస్తున్న నాకు ఈ పదవి రావడానికి కృషి చేసిన రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మాత్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, టీపీసీసీ అధ్యక్షులు శాసనమండలి సభ్యులు శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గార్లకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మైనార్టీల అభివృద్ధి సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, మైనార్టీలకు కాంగ్రెస్ పార్టీలో ప్రాధాన్యత లేదని కొందరు పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారని, బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు అధికారంలో ఉండి మైనారిటీలకు ఏం చేసిందని ప్రశ్నిస్తున్నా, మైనార్టీ సమస్యలు మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి, రాష్ట్ర కాంగ్రెస్ రథసారథి బొమ్మ మహేష్ గౌడ్ గారి దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. చెప్తున్నాను. మా బాస్ మహేష్ కుమార్ గౌడ్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మా ముస్లిమ్స్ అయినా ఒక ఇంత పెద్ద పదవి ఇచ్చి బాధ్యత అప్పగించిన ఈ బాధ్యతను పూర్తిగా నెరవేరుస్తా. మీ అందరి సహకారం ఉండాలని నేను కోరుతున్నాను. తర్వాత సబ్జెక్ట్ లో ప్రెసిడెంట్ లో నేను చెప్పాను. కాంగ్రెస్ పార్టీలో కొంచెం ముస్లిమ్స్ ఏదో అటువంటిది ఏం లేదు. గత దశాబ్దం కాలంలో టిఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీ తోటి డైరెక్ట్ గా కలిసి ఉండి ముస్లింస్ ను వెనుక నెట్టిండ్రు. ఇప్పుడు దాన్ని కొంచెం సమయం తీసుకుంటారు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పూర్తిగా అందరు ముస్లింస్ అందరికీ సముచిత సాయం కల్పిస్తారు. సమస్య లేదు. కొంచెం టైం పడుతుంది. సర్వనాశనం చేసి బడ్జెట్ దాన్ని ఇప్పుడే తీర్చిదిద్దుకుంటూ ఇప్పుడే వస్తున్నారు. ముస్లింస్ ఎవరు అధైర్యపడదు. మనకు కాంగ్రెస్ పార్టీ తప్పితే బీజేపీకి ఏ పార్టీ కూడా డైరెక్ట్ కొట్లాడలేదు. అటువంటి కాంగ్రెస్ పార్టీ కొంచెం సమయం పడుతుంది. ఆ సమయాన్ని కొంచెం మనం నిరీక్షిద్దాం. వస్తుంది. ఆల్ ముస్లింస్ ఎవరు ముస్లింస్ మరి అటువంటిది ఏం లేదు. ఇలా మన ఓఎస్డి సీఎం ఓఎస్డి ముస్లిం, వైస్ ఛాన్సలర్ ముస్లింస్ ఇవన్నీ గత దశాబ్ద కాలంలో ఎవరు ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చింది. చాలా పోస్టులు ఉన్నాయి. ఇప్పుడు ఎమ్మెల్సీ ఉంది. ఒక ఎమ్మెల్యే లేదు, తక్షణమే ఇస్తుంది. ఒక 6 నెలల్లో ఒక ఎమ్మెల్సీ వస్తుంది. ఆ ఎమ్మెల్సీ వస్తే మంత్రి కూడా ఇస్తారు. దానికి సమయం పడుతుంది అని నేను కాంగ్రెస్ పార్టీ పక్షాన అందరికీ నిర్ణయిస్తున్నాను. దీని దానికి వచ్చిన